టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాస్త అటు ఇటుగానే ఉందని అనుకోవచ్చు. ఎందుకని అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది తెలియనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది బయట చర్చించుకుంటున్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ కమిషన్ నడుస్తుంది అని చెప్పి పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట. ఇదేంటి అంటే, కేజీ చికెన్ మీద 10 రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులకి కమిషన్ ఇవ్వాలి అనేది అక్కడ ఒక రూల్ అంట. సో ఒక కేజీ చికెన్ మీద 10 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఈ కొట్లు ఏవైతే ఉన్నాయి, చికెన్ అమ్మేటువంటి షాపులు. అది ఈ మధ్యకాలంలో రేటు పెంచారంట. కేజీ చికెన్కి 20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారంట. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే, ఈ చికెన్ షాపుల్లో అమ్మేటువంటి కోళ్ళన్నీ కూడా తమ వద్దే కొనాలి, తమ కోళ్ల ఫారాల నుంచే తీసుకువెళ్ళాలి అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ప్రెజర్ పెడుతున్నారంట. సో ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి చంద్రబాబు దృష్టికి వెళ్ళిందంట. చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఉండగా ఈ విషయం ఆయన దృష్టికి రావడంతో, ఏంటిది చికెన్ మీద 10 రూపాయలు కమిషనా, ఇంత చిల్లర వ్యాపారం, ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారా మన పార్టీ నేతలు అని చెప్పి ఆయన ప్రశ్నించారంట. దీంతో పాటుగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఏం చేస్తున్నారు అంటే, ఆమెకు కూడా దీంట్లో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట. దీంతో ఆమెను పిలిపించండి మాట్లాడాలి అంటే, ఆమె అసలు ఈరోజు రాలేదు అని చెప్పారంట. సో నేను వస్తున్నానని తెలిసి కూడా ఆమె రాకపోవటం ఏంటి, అసలు ఆమె ఎక్కడుంది అంటే ఆళ్లగడ్డలోనే ఉన్నారు అనేది మాకు సమాచారం ఉందండి, బట్ ఆమె రాలేదు. సో దీంతో చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డకు సంబంధించినటువంటి పలువురు ముఖ్య నేతలను అమరావతికి రావాలని, ఆళ్లగడ్డలో పరిస్థితులు ఏం నడుస్తున్నాయి ఏంటి అనేటువంటి విషయాలను పూర్తిగా ఎటువంటి దాపరికాలు లేకుండా అన్ని నిజాలు తనకు తెలియచేయాలి అని చెప్పి ఆదేశించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే టీడీపీ ఇన్ఛార్జిని కూడా ఆళ్లగడ్డలో మార్చబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డలో జరిగినటువంటి మినీ మహానాడులో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, తన కుటుంబానికి పార్టీకి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తామని, దీనికి సంబంధించి లోకేష్ అన్నతో చర్చించానని, చంద్రబాబుతో కూడా చర్చించానని, ఒకవేళ తమకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, తాము సూచించినటువంటి వ్యక్తులు కాకుండా కొత్త వారికి ఎవరికైనా పదవులు ఇస్తే ఊరుకునేదే లేదు, వాళ్ళని ఆళ్లగడ్డలో అడుగు పెట్టనిచ్చేదే లేదు అని చెప్పి ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీంతో మరి తమకు సంబంధం లేని కొత్త వ్యక్తులకి పదవులు ఇస్తేనే ఊరుకోమన్నటువంటి భూమా అఖిలప్రియ అసలు ఇక్కడ అడుగులే పెట్టనీయమన్నటువంటి ఆమె మరి ఇన్ఛార్జ్ స్థానంలో తనను తీసేసి వేరే వాళ్ళని పెడితే మరి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఓవరాల్గా అధిష్టానానికి ధిక్కార స్వరం వినిపించబోతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.